ఉదయం 6 గంటలు కావస్తోంది. రవి ఇంకా నిద్రలేవలేదు. ఓరే రవి! లేవరా! ఈరోజు నీ పుట్టినరోజు మర్చిపోయావా? అంటూ సునీత గదిలోకి వచ్చింది. మగతనిద్రలో ఉన్న రవి తల్లి పిలుపుతో లేచి కూర్చున్నాడు. అది చూసి సునీత హ్యాపీ బర్త్డే అంటూ శుభాకాంక్షలు తెలిపింది. ముందు నువ్వు వెళ్ళి స్నానం చేసిరా. మీ డాడీ హాల్లో ఎదురుచూస్తున్నారు అంటూ వెళ్ళిపోయింది. రవి తండ్రి రాఘవ పట్టణంలో పెద్ద వ్యాపారస్థుడు. రవివారికి ఒక్కగానొక్క కొడుకు. ఆ ఊరి పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. కలవారి బిడ్డైనా క్రమశిక్షణతో పెరిగాడు. మాస్టార్లకు రవి అంటే చాలా ఇష్టం. చదువుల్లోనూ ఆటల్లోనూ ఫస్టు. తోటి పిల్లలతో స్నేహంగా ఉంటాడు. పేదపిల్లలను అవసరాల్లో ఆదుకొంటాడు. రవి స్నానం చేసి వచ్చి తల్లిదండ్రుల ఆశీస్సులందుకొన్నాడు. రాఘవ 100 రూపాయల నోటును రవి చేతికిచ్చి నీకిష్టమైన వస్తువు కొనక్కో అని చెప్పి వెళ్ళిపోయాడు. రవి ఆ నోటును జేబులో ఉంచుకొని బడికి వెళ్లాడు. క్లాసులో ఉమ టీచర్ మదర్ థెరీసా పాఠం చెబుతోంది. అందులో మదర్ చేసిన సేవా కార్యక్రమాలను గూర్చి వివరిస్తోంది. పిల్లలంతా ఆసక్తిగా వింటున్నారు. అప్పుడు రవి పైకి లేచి మదర్ థెరీసా అంటే ఎవరు టీచర్? అని అడిగాడు. దీనజనులకు సాయపడాలనే తపనతో పరాయిదేశం నుంచి మన దేశానికి వచ్చింది. ఇక్కడ ఎందరో రోగపీడితులకు, అనాథ పిల్లలకు, వృద్ధులకు ఆసుపత్రులు, శిశుకేంద్రాలు, వృద్ధుల పునరావాస కేంద్రాలను స్థాపించింది. సేవాభావంతో వాటిని నడిపించి అందరి బాధలను తనవిగా భావించి వారికోసం తన జీవితాన్ని అంకితం చేసింది. అటువంటి కరుణామయీ సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం ఆమెకు భారతరత్న నిచ్చి గౌరవించింది అంటూ గోడపై వేలాడుతున్న మదర్ ఫోటోను చూపించింది. అది చూసి రవి మనస్సు భక్తిభావంతో నిండిపోయింది. ఇంతలో బడిగంట మోగింది. పిల్లలంతా బెలబెలమంటూ బయటికి వస్తున్నారు. రవి మనస్సులో టీచర్ చెప్పిన పాఠం మెదులుతూనే ఉంది. ఈ పుట్టినరోజున తాను కూడా ఏదైనా మంచి పని చేయాలనుకున్నాడు. ఏమి చేయాలా అని ఆలోచిస్తుంటే కొంత దూరంలో ఆస్పత్రి బోర్డు కనిపించింది. వెంటనే పండ్ల దుకాణానికి వెళ్లి తన వద్ద ఉన్న 100 రూపాయలతో పండ్లను కొని ఆస్పత్రిలోని రోగులకు పంచిపెట్టాడు. అక్కడ ఉన్న వైద్యులు రవి మంచి మనస్సును అభినందించారు. ఒక మంచి పని చేశానన్న తృప్తితో ఇంటికి వచ్చాడు. రవి రావడం తండ్రి గమనించి, ఓరేయ్ రవి! ఇందుకాలస్యంగా వచ్చా? బజార్కెళ్ళి ఏమైనా కొన్నావా? అంటూ ప్రశ్నించాడు. తండ్రికి ఏమని జవాబు చెప్పాలో తెలియక అలాగే తలవంచుకుని నిలబడ్డాడు. కొడుకు మౌనం చూసి రాఘవ ఏమైందిరా నీకు? అలా మౌనంగా ఉన్నా వంటూ గద్దించాడు. అప్పుడు రవి జరిగినదంతా చెప్పి తండ్రివంక భయంగా చూశాడు. అది విని రాఘవ ముఖం సంతోషంతో నిండిపోయింది. రవిని దగ్గరికి పిలిచి భుజం తట్టి ఇంత మంచి పనిచేసి భయపడతావెందుకు? అంటూ మెచ్చుకొన్నాడు. తండ్రి పొగడ్త విని రవి ఆనందంతో ఎగిరి గంతేశాడు. ఆ రాత్రి భోజనం చేసి నిద్రపోయాడు. ఆ నిద్రలో ఒక కల వచ్చింది. ఆ కలలో ఎక్కడనుంచో రవి అంటూ పిలుపు వచ్చింది. అలా వెళుతుంటే తెల్లని వస్త్రాలు ధరించి దేవదూతలా మెరుస్తున్న ఒక ముసలావిడ కనిపించింది. ఆమె రవి, నన్ను గుర్తుపట్టలేదా అంటూ ప్రేమగా పలికింది. రవి ఆమెవంక ఆశ్చర్యంగా చూసి మదర్ మీరా అంటూ దగ్గరికి వెళ్లాడు. రవి, ఈరోజు నువ్వు చాలా మంచి పని చేశావు. అలాగే నువ్వు బాగా చదివి గొప్పవాడివి కావాలి. ఇలాంటి మంచి పనులెన్నో చెయ్యాలి అంటుంటే కల చెదిరింది. రవి మదర్ మదర్ అని కలవరిస్తున్నాడు. ఓరే రవి! ఏమైందిరా నీకు అంటున్న తల్లి పిలుపుకు రవి ఉలిక్కిపడి లేచి ఏమీ లేదని తలుపి మళ్లీ నిదురపోయాడు. మరుసటి రోజు క్లాసులో జరిగినదంతా టీచర్కు చెప్పాడు. టీచర్ పిల్లలు విన్నారు కదూ మదర్ ఏమి చెప్పిందో? మీరు కూడా బాగా చదువుకుని గొప్పవాళ్లు కావాలి. మదర్ను ఆదర్శంగా చేసుకుని ఆమె అడుగు జాడాల్లో నడిచి పేదలకు, అనాథలకు సేవ చేస్తారు కదూ అంది. పిల్లలు అలాగే టీచర్ అన్నారు ఒక్కసారిగా. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరిన్ని ఫ్రీగా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి. ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.